నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. వర్షాభావ పరిస్థితులకు తోడు కడుపు నింపలేని గ్రామీణ ఉపాధి హామీ పథకం వెరసి కర్నూలు జిల్లాలో వలసలు తీవ్రమవుతున్నాయి. జిల్లాలోని 39 మండలాల పరిధిలో వేల సంఖ్యలో కూలీలు ఉపాధి వెతుక్కుంటూ వలసబాట పట్టారు. కన్నవారిని ఉన్న ఊరిని విడిచి బెంగళూరు, ముంబై తదితర నగరాలకు తరలి వెళుతున్నారు. పని చేయగలిగిన వారు వలస వెళ్తుంటే పిల్లలు, వృద్ధులు ఆలనా పాలనా కరువై తినడానికి తిండి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న గ్రామీణ ఉపాధి హామీ ఎవరికి లబ్ధి చేకూర్చుతుందో కానీ రైతులు, కూలీలు అనే తేడా లేకుండా వలసబాట కొత్త ప్రాంతాల్లోనూ విస్తరిస్తోంది. గ్రామం ఏదైనా పాలుగారే బుగ్గల చిన్నారులు పండు మొదసలతో నిండిపోయాయి. చేవ ఉండి పని చేయగల శక్తి ఉన్న ప్రతి ఒక్కరూ కడుపు చేత పట్టుకుని ఉపాధి కోసం పట్టణాలకు వలసపోతుండడంతోనే ఈ పరిస్థితి నెలకొంది. కర్నూలు జిల్లాలోనూ దాదాపు అన్ని గ్రామాల్లో ఇదే పరిస్థితి. జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో దాదాపు 700 కోట్ల రూపాయలతో ఉపాధి హామీ పనులు చేయడం ద్వారా ఉపాధి చూపించామని ప్రభుత్వం గొప్పలు చెబుతుంటే క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. భారతదేశంలో వ్యవసాయాన్ని నమ్ముకున్న ప్రజల్లో 60% మందికి ఉన్న పొలం హెక్టారులోపే. వానొస్తేనే వీరికి పండగ, లేకుంటే పస్తులే. కరువు పెరిగిన కొద్దీ పేదరికం కూడా పెరుగుతుంది. ఇలాంటి రైతుల్లో చాలా మంది వ్యవసాయ కూలీలుగానే బతుకు సాగిస్తారు. కరువు ప్రాంతాల్లోనైతే పొలాలు పండవు, ఇక కూలీ ఇచ్చేవారెవరు? దగ్గర్లో ఉన్న నగరాలకు కూలీలుగా వలసపోతారు. అలా వలసపోయే వారిలో మొదటి స్థానం ఆంధ్రప్రదేశ్దేనని 3 ఏళ్ల క్రితం జాతీయ శాంపిల్ సర్వే స్పష్టం చేసింది. మరి మన పాలకులు మేల్కొన్నారా? వలసలకు అడ్డుకట్ట వేసేందుకు పటిష్ట చర్యలు తీసుకున్నారా అంటే ఏమీ లేదు. రాష్ట్ర పరిపాలకుల అచేతనావస్థ వల్ల వలసలు కొత్త ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. గ్రామీణ కష్టాలకు ఉపాధి హామీ పథకం, ఇది పాలకుల తారక మంత్రం. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఈ పథకం ఆంధ్రప్రదేశ్లోనే విజయవంతంగా సాగుతోంది. ప్రధాని మన్మోహన్ సింగ్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్ జాతీయ నేతలందరిది ఇదే మాట. వేల కోట్ల రూపాయల పనులు జరుగుతున్న రాష్ట్ర గ్రామాలు పచ్చని చీర కట్టినట్లు మెరిసిపోవాలి. కాని ఈ దృశ్యాలు చూడండి. ఎండిన పైర్లు భవిష్యత్ ఆశలపై నీళ్లు చల్లాయి. ఫలితం వలసలు. ఉన్న ఊరిలో బతకలేక, పూట గడిచే దారి లేక, కొత్త జీవితపు బాటల కోసం బంధాలు, అనుబంధాలని తెంచుకొని ఆవేదన భరితమైన క్షణాల సాక్షిగా మరో జీవన గమనం వైపు అడుగులు వేస్తున్నారు. కర్నూలు జిల్లాలోని వందల గ్రామాల్లో వలసబాటే బ్రతుకుబాటగా మారిపోయింది. ఉపాధి హామీ పథకం, సర్వరోగ నివారణి అంటున్న పాలకులు ఈ ప్రశ్నలకు ఏ సమాధానం చెబుతారో మరి. ఇప్పుడు ఉపాధి పని పోవాలంటే ఇక్కడ కార్డులు లేవు, మీకు పని లేదంటున్నారు. మరి మాకేం కార్డులు ఇప్పిస్తే ఇక్కడే మేము పని చేస్తాం, సుగ్గికి పోము. మరి ఇక్కడ ఈ పని లేదంటే పోవాల్సిందే కదా సార్. కొరకు పని పోయింది ఈలే, మా వాడికి ఎవరికి లే, ఫిగర్లు కానీ లేదు సార్ ఒక 10 మనిషికి. అందుకనే సుగ్గికి పోతారా? మరి సుగ్గికి పోయేది సార్. కరువు కరతాళ నృత్యం చేస్తున్న ఈ ప్రాంతాల్లో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. ఒక్కొక్క గ్రామానిది ఓ కన్నీటి జీవనం. అంతిమ దశలో తమను చిన్నారిలా చూడాల్సిన కొడుకు, కోడలు కుటుంబానికి ఇంత కూడు సంపాదించేందుకు పట్నం వెళ్లారు. అంతులేని కన్నీటితో కంటిచూపు సరిగా కానరాకున్నా మనవలు, మనవరాళ్లను కంటికి రెప్పలా చూసే తలకు మించిన భారాన్ని నెత్తిన పెట్టుకున్నారు. సేవలు చేయించుకునే వయసులో ఈ చిన్నారులకు సేవకులుగా మారిపోయారు.
కాళ్ళు ఉంటుంది నాన్న ఇంకా కాళ్ళు ఇద్దరికి పోయేది నన్ను ఇంటికాడ ఉంటాను మరి నాకు కాళ్ళు లేవు అవి మరి ఏం తినాలి నాకే ముగ్గురు కొడుకులు సుగ్గులు వేరు ఈ వయసులో ఇట్లా పని చేసుకోవాలంటే ఏమనిపిస్తుంది? మరి ఏం చేయాలి సార్ మరి చేసుకునే వాళ్ళ ఎవరు చేసి పెడతారు కర్నూలు జిల్లాలోని 39 మండలాల పరిధిలోని అధిక శాతం గ్రామాలలో ఇదే పరిస్థితి. ఆలూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల పరిధిలో గడిచిన వారం రోజుల్లో వేల కుటుంబాలు వలసపోయాయి. మంత్రాలయం నియోజకవర్గ పరిధిలోని పెద్ద కడుబూరు మండలం, చిన్న కడుబూరు, రంగాపురం, చిన్న తుంబళం, కలుకుంట్ల, మంత్రాలయం మండల పరిధిలోని మాలపల్లి, పల్లెపాడు, చింతకుంట గ్రామాల్లో వేల కుటుంబాలు వలసపోయాయి. ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిధిలోని ఎమ్మిగనూరు మండలం, ఏనుగబాల, కందనాతి, కోటేకల్లు, దైవందిన్నె, జాలవాడి, చింతకుంట గ్రామాలతో పాటు గోనెగండ్ల మండల పరిధిలోని అగ్రహారం, బైరుప్పల, పెద్దనెల్లటూరు, అల్వాల, ఎర్రబాడు, పెద్దమరివీడు గ్రామాల్లో 70% పైబడి ప్రజలు ఉపాధి కోసం బెంగళూరు, ముంబై ప్రాంతాలకు వలస వెళ్లారు. కొన్ని గ్రామాల్లో ఉపాధి హామీ పనులు అసలు ప్రారంభం కాకపోగా మరికొన్ని ప్రాంతాల్లో ఆశించిన మేర కూలీ డబ్బులు రావడం లేదంటూ రైతులు, రైతు కూలీలు రాకపోవడంతో కుటుంబ పోషణ కోసం గ్రామాన్ని, సొంత ఊరిని వీడి వెళ్తున్నారు. సుగ్గుపోయిన కారణము ఏం లేదు సార్. ఇంట్లో తిన్న పంటలు లేవు. ఎకరాకి 1 సెంచు 2 సెంచులు వచ్చినావి పంటలు. ఒడ్లు వేసుకుంటే ఒడ్లు పోయినవి. ఏమంటే ఇప్పుడు బతకనికి అన్నదులు ఉంటావు, వీడు ఫట్ట పెట్టుకుని అన్న ఉపాసం ఎవరు ఇస్తారు? ఉపాయ పథకం మనం పెట్టలేదు. నీళ్ళు ఇబ్బంది, ఏమి వేసుకున్నదండి, నీళ్ళ కాలం మొత్తం బంద్ అని చెప్పారు సార్. ఇంకేం వేసుకుంటలేదు, ఇంక మొత్తం సిగ్గుపోయారు మన ఇంట్లో. ఇంకా ఆదోని డివిజన్ పరిధిలోని మంత్రాలయం, ఎమ్మిగనూరు, ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాల పరిధిలో తాగు, సాగునీరందించే తుంగభద్ర ఎగువ, దిగువ కాలువల కింద స్థిరీకరించిన ఆయకట్టులో 50% మించి సాగవడం లేదు. ఈ ఏడాది పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది. తుంగభద్ర ఎగువ కాలువ పరిధిలోని ఆలూరు బ్రాంచ్ కాలువ కింద ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాల పరిధిలో 14,000 ఎకరాల ఆయకట్టు ఉండగా కేవలం 700 ఎకరాలకు నీరందుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి నీరు రాక కాలువలు ఒట్టిపోగా సకాలంలో వర్షాలు కురవకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అప్పులు చేసి సాగు చేసిన ఆముదం, వేరుశెనగ, పొద్దుతిరుగుడు పంటలు చేతికందలేదు. పంటల సాగుకు చేసిన అప్పుల్ని తీర్చడంతో పాటు వచ్చే ఏడాది పెట్టుబడులకు అవసరమైన మొత్తాలు సంపాదించుకోవడానికి వలసపోవాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. ఎక్కడున్నారు ఇప్పుడు అందరూ? పంటలు వచ్చినా వీడే దుడిచిండు, నీడే ఉంటుంది. దాని పని అంత పనిలే లేవు. ఇప్పుడు ఆంధ్రాలు వేసింటే మందులకే సరిపోయాయి, కొట్టి మరి ఏం తినాలా? వడ్లు ఏమి చేయాలి, మందులు ఏం కట్టాలి, ఏం తినాలా? పరిహారం వస్తుంది కదా, పంట నష్ట పరిహారం ప్రభుత్వం ఎవరికో పోతుంటది, వస్తుంటది. అట్లా ఒకరికి వస్తే ఒకరికి లేదు. నీకు బాగా వచ్చలేదు, నీ పేరు లేదు అంటారా? కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో రేపటి పౌరుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిపోయింది. ప్రాథమికోన్నత స్థాయి విద్యార్థులు ఎక్కువ మంది తల్లిదండ్రులతో కలిసి వలస వెళ్తున్నారు. 17 మండలాల్లో 508 గ్రామాల్లో 586 ప్రాథమిక, 168 ప్రాథమికోన్నత, 112 ఉన్నత పాఠశాలలున్నాయి. వీటిల్లో 70,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. తల్లిదండ్రులతో దాదాపు 60% మంది విద్యార్థులు వలస వెళుతున్నారు. దీంతో పాఠశాలలు ఖాళీ అవుతున్నాయి. నెలల తరబడి విద్యార్థులు పాఠశాలకు గైర్హాజరైనా అదే తరగతిలో ఆపివేయకూడదన్న నిబంధన ఉండడంతో విద్యార్థుల్ని ఎగువ తరగతులకు పంపిస్తున్నారు. దీంతో పై తరగతుల్లో విద్యార్థులు చదవలేక ఆపివేస్తుండటంతో అక్షరాస్యత శాతం దారుణంగా పడిపోతోంది. కర్నూలు జిల్లా సగటు అక్షరాస్యత 61% ఉండగా పశ్చిమ ప్రాంతంలో మాత్రం 31% పరిమితమైంది. ఇప్పుడు మేము మధ్యాహ్నం పూట మాత్రమే భోజనం పెడతాము. ఇప్పుడు ఉదయం పూట, రాత్రి పూట అన్నం పెట్టలేము కదా సార్. అందుకోసం వాళ్ళ పిల్లలకు ఇబ్బంది అవుతుందని చెప్పి వాళ్ళు తీసుకుని వెళ్తున్నారు సార్. ఏజ్డ్ చిల్డ్రన్ వచ్చి 4th, 5th వాళ్ళైతే పని చేయడానికి కూడా ఉపయోగపడతారని చెప్పి వాళ్ళు తీసుకుని వెళ్తారు సార్ సాధ్యమైనంత వరకు. నాకు కూడా దుఃఖం కలుగుతుంది కాబట్టి నేను పోవాలని ఉంది. నేను కూడా చదువు ఏమైపోతారా? చదువు పోతే పోదా ఉంటారు అందరు. చదువు నాకు కూడా చదవాలని ఉండదు. మళ్ళీ ఎక్కువ సంవత్సరాలు పోతే నీ చదువు లేకుండా పోతావు. నువ్వు కూడా మీ అన్న మాదిరి వలస పోవాల్సి వస్తుంది కదా. ఎట్లా మరి చదువుకోవచ్చు కదా? మరి మా అమ్మలో ఉంటే కదా నేను ఉండాలా. అందుకు ఈ వలసలు ఇక్కడితో ఇప్పట్లో ఆగే సూచనలు కనిపించడం లేదు. ఉపాధి హామీ పథకం కొన్ని గుంటనక్కల పాలవుతుండటంతో కన్న ఊరి మీద ఉన్న ప్రేమ, పట్నం జీవితంపై భయంతో ఇన్నాళ్లు తటపటాయించిన గ్రామస్తులు ఆలోచనలో పడుతున్నారు.
ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా దాదాపు 1,00,000 కుటుంబాలు వలసపోగా మరో 30,000 కుటుంబాలు ఇదే బాట పట్టనున్నాయి. చీకటి పడుతోందంటే చాలు పంట పొలాల నుంచి తిరిగొచ్చిన రైతులతో కలకలాడాల్సిన పల్లె వీధులు బోసిపోయి దర్శనమిస్తున్నాయి. ఇకనైనా ప్రభుత్వం స్పందించి క్షేత్రస్థాయిలో పరిస్థితులను అంచనా వేస్తూ రికార్డులకు మాత్రమే ఉపాధి పనులు పరిమితం చేయకోకుండా పూర్తి స్థాయిలో ఉపాధి కల్పించడంతో పాటు వలస బాట పడుతున్న రైతన్నలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకొని వలసలు నివారించేందుకు చర్యలు తీసుకుంటే తప్ప పల్లెలో కలకల్లాడే పరిస్థితి లేదు. కెమెరామెన్ రాముతో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, కర్నూలు.